రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఈశ్వరరెడ్డి భవన్ నుంచి 4 స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నివా పూర్తి చేయాలని, అదేవిధంగా ఆర్డీఎస్ కుడికాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదని, కేవలం తూతూ మొత్తంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఆదోని మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు నిధులు కేటాయించలేదన్నారు. సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో వేలాది మంది కార్మికులు ఉన్నారని, వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు, గోపాల్, ఆటో వర్కర్స్ నాయకులు బీటీ సుగప్ప, శ్రీను, చందోలి కాశీ, హమాలి నాయకులు చంద్ర, మాణిక్యం, ఈశ్వరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజ్జులు, రసీదు, ప్రజానాట్య మండలి నాయకులు కాశీ, అన్న, అలిపిరి పాల్గొన్నారు. మరి జిల్లాకు వచ్చినప్పుడంతా మరి ఒకసారి కోడుమూరుకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నాయకుని ప్రకాష్ రెడ్డిని మాత్రం ఆయన పార్టీలో చేరుస్తున్నాడు. మరి ఎక్కడ కూడా మరి అభివృద్ధికి ఆ ప్రాంతానికి కూడా నిధులు పరిస్థితి లేదు. మరి ఇలా పట్టుకోనికి వచ్చారు. మరి ఈ ప్రాంతంలో అందరినీ పూర్తి చేస్తారని చెప్పాడు. అదేవిధంగా టమోటా గ్యాస్ ఫ్యాక్టరీ పూర్తి పెట్టారని చెప్పాడు. ఇక్కడ కూడా 2 సంవత్సరాలు అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏ ఒక్క హామీ అసలు అమలైన పరిస్థితి లేదు. అంతేకాకుండా అందరినీ పూర్తిగా ఉంది. మరి ఈ జిల్లా సస్యశ్యామం కావాలంటే ఆర్టీఎస్ కుడికాలో కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రకటించినటువంటి బడ్జెట్లో మరి బడ్జెట్ ఎలాగుంది? ఈ బడ్జెట్ పేదలకు మరి పేద పక్షాన లేకుండా సంపన్నుల పక్షాన ఈ బడ్జెట్ కేటాయించినట్టుంది. ఈరోజు రాష్ట్రంలో కార్మిక వ్యవస్థను మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులకు ఈ బడ్జెట్లో ఏం కేటాయించారని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కార్మికుల పట్ల పూర్తిగా ఈ కేంద్ర